సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు తెలుస్తుంది అంటే ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ర్యాంకర్స్లో కూడా స్టిల్ ఇంకా బెస్ట్ ఉన్న వాళ్ళ క్వాలిటీస్ వేరే ఉంటాయి. Yes, అది ఎప్పుడైనా మీరు కంపేర్ చేస్తారా? లైక్ వాళ్ళకి చూపిస్తారా ఒక ఉదాహరణ ఇలాగా అని? ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు మనం క్లాస్లో తెలిసిపోద్ది ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరికి జాబ్ రాదు కూడా తెలుస్తుంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ర్యాంక్ వచ్చేవాడు ఏంటంటే ఒకవేళ ర్యాంక్ వేసినా గ్యారెంటీ ఆడికి జాబ్ వచ్చింది. ఓన్లీ జాబ్ కోసం చదివితే ఆడి జాబ్ మిస్ అయితే మన రోడ్డు మీదే ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ర్యాంక్ వచ్చిందని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు మనం సైట్ చేస్తాం. ఓకే. వాళ్ళకి సైట్ చేసేసుకుని వాళ్ళకి మళ్ళీ కొంత సపరేట్గా కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వాడు ఎలాగో ర్యాంక్ కొడతాడని నమ్మకం వచ్చింది మనకి, అవును. తెలిసిపోద్ది. అంటే ఫ్యాకల్టీకి క్లాస్లో మేము ఇది మీకు బయట క్లాస్లో ఎలా ఉంటాయంటే ఫ్యాకల్టీ అక్కడ టీచ్ చేస్తూ ఉంటాడు, పిల్లలు రాసుకుంటూ ఉంటారు, నో ఇంటరాక్షన్. బట్ ఇక్కడ వచ్చేసరికి విఎంఆర్ వాయిస్లో ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మేము టీచ్ చేస్తూ ఉంటాం, అడుగుతాం క్వశ్చన్లు, అటు నుంచి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ఇంటరాక్షన్లో తెలిసిపోద్ది ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి రాదు అనేది మనకి ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై అయిన తర్వాత ఏం చేస్తాం అంటే వీడు గ్యారంటీ కొడతాడు జాబ్ అనుకుని మనం సైడ్ చేసి వాడిని పక్క పిలిచి మళ్ళీ వాడితో మాట్లాడి ఇంకెలా చదువు ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకు, నువ్వు ఇలా చెయ్యాలి లేకపోతే ఇక్కడే కూర్చో అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టి చదివిస్తాం. ఓకే. సో స్ట్రిక్ట్ చిన్నప్పుడు ఎలా అయితే ట్యూషన్లో కూర్చోబెట్టి చదివిస్తారో అంతే మ్యామ్. మహా అయితే మీరు కష్టపడితే కరెక్ట్గా 8 to 9 months కష్టపడితే చేతిలో ఒక గవర్నమెంట్ జాబ్. ఆ 9 months తర్వాత ఇంకా మొత్తం లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. సో ఈ పాయింట్స్ కూడా వాళ్ళకి చెప్తాం. మీరు కష్టపడేది ఈ 8 to 9 months మాత్రమే. సో ఈ 8 to 9 months మీరు పూర్తిగా అన్నీ వదిలేయండి. మెయిన్ మ్యామ్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అనేది 2 రకాలు, ఒకటి అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఎక్కువ చెప్పాలంటే అంటే జనరల్గా వాడికి మొబైల్లో మన క్లాసెస్ మళ్ళీ వినొచ్చు వాడు ఆన్లైన్లో. అలా వింటూ దానికి యూజ్ చేస్తే పర్లా. అలా కాగానే వెంటనే ఏదో వాట్సాప్ ఆర్డర్ చేస్తాడు, ఇన్స్టాలో ఎవరు పెడతాడు, అంతే. దాంతో స్నాప్ పెడతాడు, అంతే డైవర్ట్ అయిపోతాడు, అక్కడ నుంచి చాటింగ్ వెళ్ళిపోతుంది. సో ఆ మొబైల్ యూజ్ చేయడం కరెక్ట్గా యూజ్ చేయాలి. రెండోది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బయట నుంచి వస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఒక అమ్మాయి ఉంది, నాజ్మిన్ అనే అమ్మాయి. ఆమె అయితే చాలా బాగా చదివింది. వీ ఎక్స్పెక్ట్ చేసాం ర్యాంక్ వస్తుంది అనేసి. బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత. దాంతో ఏమైంది, బయట తిరగటం అటు తిరగటం చేశారు, జాబ్ పోయి ఆమె మామూలు జాబ్ వచ్చింది. ర్యాంక్ రావాల్సిన ఆమె సీజీలో నార్మల్ జాబ్ తెచ్చుకుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి.